ఈరోజు మన పాఠశాలకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ ప్రబంధకారి డాక్టర్ అన్నపూర్ణాదేవి గారు 2 నిమిషాలు వారు మాట్లాడతారు. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వారు మాట్లాడతారని కోరుతున్నాం. వారు మన పాఠశాలకే కాకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఎంతోమంది పేద పిల్లలకు కొన్ని ఏళ్ల నుండి వారు పిల్లలకు చదువు ఇతోధికంగా వారు డబ్బు సహాయం చేయడమే కాకుండా పిల్లల మీద శ్రద్ధతో పిల్లలను బాగుపరచాలనే సదుద్దేశంతో వారికి దాదాపు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలి పేద పిల్లలకని రెడ్ క్రాస్ సొసైటీకి వారు నిరంతరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి పాఠశాల తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ వారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేశాను. అందరికీ వేదిక మీద ఉన్న గారు, మహేందర్ గారు, కృష్ణ మేడం, పద్మ గారు అండ్ పాఠశాల ఆచార్యులు అందరికీ, స్టూడెంట్స్ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం గణతంత్రం అంటే మనమే పరిపాలించుకోవడం. అందరికీ తెలుసు ఆగస్ట్ 15న మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఆగస్ట్ 15 1947 తర్వాత మనకి 3 ఏళ్ళు పట్టింది మన రాజ్యాంగం మనం రాసుకోవడానికి. అది కరెక్ట్గా 2 years 11 months 18 days పట్టిందట మన రాజ్యాంగం రాసుకోవడానికి. అంటే ఇది ఈరోజు 26 రిపబ్లిక్ నుంచి 26 జనవరి నుంచి 1950 26 జనవరి నుంచి మనం రాసుకున్న రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఏంటి? ప్రతి దేశానికి స్వాతంత్రం వచ్చాక మనం పరిపాలించుకోవడానికి మనం కొన్ని రూల్స్, ఇప్పుడు మీ స్కూల్కి రూల్స్, మీ స్కూల్ ఒక పద్ధతిలో వెళ్ళాలంటే రూల్స్ అవి రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ఒక దేశం అంతా ఒక క్రమశిక్షణతో ఏ డిపార్ట్మెంట్కి అది వెళ్ళాలి అంటే దానికి అన్ని విధులలో అన్ని మార్గాలలో కరెక్ట్ రూల్స్ అండ్ బైలాస్ ఉండాలి ఫాలో అవ్వడానికి. 100% ఫాలో అవ్వాల్సిందే. దానికి ఎవరు అతిథులు కాదు. ధనవంతులైనా పేదవాళ్ళైనా సెలబ్రిటీస్ అయినా ఎవరు కూడా దానికి అతిథులు కాదు. మొట్టమొదట మనకి స్వాతంత్రం వచ్చాక కొన్నాళ్ళు మనం 3 ఏళ్ళు కూడా మనం బ్రిటిష్ వాళ్ళు రాసిన రాజ్యాంగం, బ్రిటిష్ వాళ్ళకి ఉన్న రూల్స్ అవే ఫాలో అయ్యాం 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళు కూడా మనకి 6th జార్జ్ ఒక చక్రవర్తి లాగా ఉండి మనల్ని పరిపాలించేవారు. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ మారారు. 1947 నుంచి మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ 1947లో ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ మారారు. మరి అందుకే ఆగస్ట్ 15 నాడు ఎవరు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు? ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ చేస్తారు, అవునా? జనవరి 26 రోజు ఎవరు చేస్తారు? రాష్ట్రపతి చేస్తారు. మన ఢిల్లీలో రాష్ట్రపతి జెండా వందనం చేస్తారు. కానీ 1947 నుంచి 50 వరకు మన రాష్ట్రపతి అంటూ లేరు. 6th జార్జ్ ఫ్రమ్ బ్రిటిష్ వాళ్ళ సైడ్ నుంచే ఆయనే ప్రెసిడెంట్గా చేసేవాడు. ఇక్కడ దాని తర్వాత కూడా మౌంట్ బాటన్ అని ఆయన్ని నియమించారు కొన్నాళ్ళు. ఆ తర్వాత ఫస్ట్ ఇండియన్ సాలిసిటర్ జనరల్ అంటారు, అది కూడా రాష్ట్రపతి అన్నారు. సో ఆయనగా రాజగోపాలాచారిని ఉంచారు. మనది ప్రజాస్వామ్యం అని ఎందుకు అంటామంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైనా సరే మనతో ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళే మనని పరిపాలిస్తారు. ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటాం అంటే ప్రెసిడెంట్ కూడా పరోక్షంగా మనం ఎన్నుకున్న వాళ్ళు పార్లమెంటులో ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. సో మనది 100% ప్రజాస్వామ్యం అంటాం. అలానే అమెరికా కూడా. కానీ కొన్ని దేశాలు యూకే లాంటివి కంప్లీట్ ప్రజాస్వామ్యం కావు. వాళ్ళలో ఇంకా ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, కానీ వాళ్ళలో రాచరికం ఉంటుంది. కింగ్ ఉంటాడు, కింగ్ అన్న క్వీన్ అన్న దే ఆర్ అల్టిమేట్ అన్న. మన ప్రెసిడెంట్ లాగా వాళ్ళకి కింగ్ ఇంకా రాజసూదం నడుస్తుంది అక్కడ. సో మనది 100% ప్రజాస్వామ్యం. ఎవరైనా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనతో ఎన్నుకోబడిన వాళ్ళే మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీస్లో కానీ మన మీద మనం ఇప్పుడు అయ్యే చట్టాలను తేవడం, చట్టాలను మార్చడం, కొత్త చట్టాలను తేవడం కానీ చేయగలరు. సో ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగం అండి.
స్వాతంత్రం వచ్చాక ఈ రాజ్యాంగం రాయడానికి కమిటీలు ఏర్పరిచారు. ఆ కమిటీలో రాజ్యాంగం రాసే కమిటీలో డ్రాఫ్టింగ్ కమిటీ అని ఇంకొకటి ఉంది. అంటే వాళ్ళు 2 ఏళ్ళు కష్టపడతారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశాన్ని మరి చిన్న మన స్కూళ్ళని కంట్రోల్ చేయడానికే మనం కింద మీద అవుతాం కదా. సో ఇంత పెద్ద దేశాన్ని మనం ఎలా ఒకసారి రాసాము అంటే రాజ్యాంగం అది ఇంకా దాన్ని మళ్ళా దానికి అతీతం ఉండదు. సో దానికి 2 years పట్టింది. ఆ కమిటీలో డ్రాఫ్టింగ్ కమిటీలో 7 members ఉన్నారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సో ఆయన యాక్చువల్గా November 26, 1949లోనే దానికి ఆమోదం లభించింది మన రాజ్యాంగానికి. కానీ అది అమలులోకి వచ్చింది January 26, 1950 నుంచి. సో January 26 కూడా ఒక డేట్, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది. ఫస్ట్ ఇండియన్ కాంగ్రెస్ ఆ రోజున 1930sలోనే January 26 రోజు మాకు ఫ్రీడమ్ అంటే ఏదో జస్ట్ అక్కడక్కడికి ఇచ్చేసి మళ్ళీ మా మీద వాళ్ళ ఆధిపత్యం చెలాయించడం కాదు, సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని వాళ్ళు డిక్లేర్ చేసింది January 26, 1930. సో ఆ డేట్నే మళ్ళా 1950లో మన రాజ్యాంగం ఆమోదించబడింది. ఆ రోజు నుంచి అమలులోకి అన్నట్టు మన రాజ్యాంగం వెనకాల ఎంతో మంది కష్టపడ్డారు. స్వాతంత్రం తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు, మళ్ళీ దాన్ని ఒక పద్ధతిలో పెట్టడానికి, రాజ్యాంగం రాయడానికి కూడా ఎంతో మంది మేధావులు అలానే కష్టపడ్డారు. ఆ రాజ్యాంగం అమల్లో ఉండి దానికి ప్రతి భారతీయుడు కూడా దానికి ఒబైడ్ అయి ఉంటేనే, దాన్ని అతిక్రమించకుండా ఉండటమే మనం చేయగలిగే భారత మాతకు సేవ.